హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ స్టెప్స్. ఇక హైదరాబాద్కి పోయిన పని అయితే అయిపోయింది. ఇంటికి పోదామని అయితే డిసైడ్ అయ్యి రెడీ అయ్యి స్టార్ట్ అయినాం. ఇంకా అమీర్పేటలో ఈ ప్లేస్లో జ్యూసెస్ బాగుంటాయి, ఇంకా తక్కువ రేటే అనేసి ఒక జ్యూస్ అయితే వేసినాం. మెట్రో దగ్గరికి పోయిన తర్వాత అనిపించింది ఇంటికి పోవాలా వద్దా అనేసి. అప్పుడే గుర్తొచ్చింది చార్మినార్ దగ్గర షాదాబ్లో బిర్యానీ బాగుంటుంది, ఒకసారి అయితే తిందామనేసి. ఇంకా మెట్రోలో పోదామా ర్యాపిడోలో పోదామా అని డిసైడ్ అయ్యి ర్యాపిడోకి అయితే ఫిక్స్ అయినాం. ఏం లొల్లి లేకుండా అమీర్పేట్ మెట్రో దగ్గర ఎక్కించుకొని మంచిగా చార్మినార్ దగ్గర అయితే దింపినాడు. డే టైం కాబట్టి ఎక్కువ జనాలు ఏం లేకుండే చార్మినార్ దగ్గర. మంచి ఒక రౌండ్ అయితే వేసినాం. ఇంకా గాజులు కమ్మలు చైన్లు చూసిన తర్వాత మన పానం ఊకుంటుందా? అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనకపోతే మనసున పట్టదాయే. ఇంకా అట్లా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇక అట్లా నడుచుకుంటూ పోతే అయితే ఫారినర్స్ కనిపించినారు, చార్మినార్ ఆర్ట్ వేసుకుంటా. తెలుగు వాళ్ళు కూడా కొందరు కనిపించినారు. ఇంకా అక్కడ స్పెట్స్ అయితే బార్గాని చేసి మంచిగానే కొనుక్కున్నాం. అవి ఎట్లా కనిపిస్తున్నాయి అని అయితే ఒక చిన్నగా ఫోటోషూట్ వేసింది మా చెల్లె. ఇంకా ఈ మల్బెరీ కూడా కొనుక్కొని తిన్నాం. చార్మినార్ దగ్గర గాజులు చూస్తే మంచిగా అనిపిస్తుంది, కానీ అనవసరమైన కానీ కొనుక్కొచ్చి ఇంట్లో పెడితే మా అమ్మ అయితే నన్ను బయటకి ఇసురుతుందేమో అనేసి అయితే ఏం కొనలేదు. ఇంకా చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు కూడా కనిపించినాయి. ఆ బండ అతను అక్కడ లేడు. ఇక ఇదే మంచి ఛాన్స్ అనేసి అన్నిటితో కాటాడైతే అక్కడ పెట్టేశాము. ఏదిన్ని పట్టుకున్నా వాళ్ళైతే రేట్లు అడుగుతారు. పాపం వాళ్ళకి తెలియదు కదా ఏం కొనము, వట్టిగానే టైంపాస్కి చూస్తామని. ఇంకా కొన్ని కొన్ని బొమ్మల దగ్గర అయితే ఏం బారిగాని చేయకపోయినా ఏదో ఒక అమౌంట్కి తీసుకోరని అంటారు. అదేందో అర్థం కాదు. ఇక అట్లట్లా చార్మినార్ దగ్గర తిరిగిన తర్వాత టైం చూసుకుంటే 12కి అయితే దగ్గరికి వచ్చింది. అసలు ఈ 12 ఎందుకంటే షాదాబ్లో బిర్యానీకి 12కే ఓపెన్ చేస్తారంట. ఆ బిర్యానీ తినడం కోసం అనేసి చార్మినార్లో ఇంతవరకు టైంపాస్ అన్నట్టు. ఇంకా చార్మినార్ నుంచి షాదాబ్కి గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని పోయినాం. దారిలో అయితే పాత వస్తువులు కనిపించినాయి. ఇవి పాతకాలంలో యూజ్ చేసిన యాంటిక్ పీస్లు. అక్కడ ఉన్న టెలిఫోన్ అయితే పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది అన్నారు. మరి ఎట్లా పనిచేస్తుందో నాకైతే అర్థం కాలేదు. తర్వాత కొంచెం దూరం పోతేనైతే కాయిన్స్ కనిపించినాయి. అదే 5 పైసలు 25 పైసల కాయిన్లు. నేనైతే చిన్నప్పుడు యూజ్ చేసిన లాస్ట్ కాయిన్ అయితే 50 పైసా. మీరైతే లాస్ట్ కాయిన్ ఏది యూజ్ చేశారో కామెంట్ చేయండి. అట్లల్లో చిన్నగా స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటానైతే మన షాదాబ్కి అయితే వెళ్ళిపోయినాం. షాదాబ్లో బిర్యానీ బాగుంటుంది. ఇంకా చాలా రోజుల నుంచి ఉంది రెస్టారెంట్, అంటే అంత బాగుంటుంది అని అనుకోలే వ్యూ అయితే, కానీ లోపలనైతే మంచిగా ఉండే. ఇంకా సీటింగ్ దొరకడానికి కూడా టైం కూడా బాగానే తీసుకున్నది. మేము పోయిన టైంకి కూడా 15 నిమిషాలు వెయిట్ చేసినాం. మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే చాలామంది జనాలు వెయిటింగ్ లిస్ట్లో ఉండే. ఇక వింత వింత వెరైటీలను ట్రై చేయకుండా ఒక చికెన్ ఫ్లాటర్ తినేసి 2 టైప్ల బిర్యానీలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఒకటి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకొకటి షాదాబ్ స్పెషల్ బిర్యానీ. నాకైతే ఎక్కడైనా స్పెషల్ బిర్యానీ నచ్చుతుంది, కానీ ఈ షాదాబ్లో అయితే దమ్ బిర్యానీ మంచిగా ఉండే టేస్ట్ అయితే. ఆ బిర్యానీకి సైడ్కి ఇచ్చిన మిర్చిక షాలనైతే టేస్ట్ బాగుండే. ఇక ఫుడ్ రాగానే మనలో క్రియేటివిటీ యాంగిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్నగా అట్లా ప్లేట్ని డెకరేట్ చేసేసి అయితే ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసినాం. ఇక తర్వాత బయటికి వచ్చి చల్ల చల్లగా ఫలూడా కూడా వేసినాం పొట్టాలో. మేమైతే ఒక పెద్ద మనిషిని చూసినాం. మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీసిన. పెద్ద మనిషి అంటే అంత ఇంత కాదు, దగ్గర దగ్గర 7 అడుగులు ఉన్నట్టు అయిండు. ఆయన ముందు నిలిచుంటే మేమైతే ఎలక పిల్లల లెక్క అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.